నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. గురువుగారు, ఎవరికైనా పుట్టినరోజు అనేది సంవత్సరంలో ఒకసారే వస్తుంది. అవును, అయితే భగవంతునికైనా మానవులకైనా ఎవరికైనా జన్మదినం అనేది ఒకటే జయంతి ఉంటుంది, ఒకటే. ఉండాలి కూడా. కానీ హనుమంతుడి విషయానికి వస్తే సంవత్సరంలో 2 సార్లు హనుమత్ జయంతి జరుపుకుంటూ ఉంటారు. చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో ఒకసారి. అవును. ఎందుకని గురుగారు 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? అసలు నిజంగా హనుమాన్ జయంతిని ఏ రోజున జరుపుకోవాలి? జయ శ్రీరామ్. ఆంజనేయ స్వామి వారి నామం చెప్తేనే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది అవును గురుగారు. కదా. జై శ్రీరామ్ అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి ఉత్సాహవంతులు అవుతాడు. జై హనుమాన్ అన్నప్పుడల్లా చిన్న చిన్న పిల్లలకు కూడా మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన చూస్తే జై హనుమాన్ అంటుంటారు. అంటే అంత ఆనందాన్ని కలుగజేసేటువంటి శక్తివంతుడు ఆంజనేయ స్వామి వారు. మనకి ఆంజనేయ స్వామి వారి లక్షణాలలో నవవ్యాకరణాలని 9 రకాల వ్యాకరణాలు ఉంటాయమ్మా. ఓకే. ఇవి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దేవతల్లో కూడా. ఓకే. ముఖ్యంగా దాంట్లో బ్రహ్మ, రావణాసురుడు, ఆంజనేయ స్వామి, వీరు ముగ్గురు మాత్రమే నవవ్యాకరణవేత్తలు. ఓకే. వేరెవరికి ఎవరికి రావు. అంత విద్యావంతుడు ఆయన. ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలిసినటువంటి ఒక శక్తి ఆయన. ఎలాంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకురాగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారు. ఆయన చూసినా, ఆయన నామస్మరణ చేసినా మంచి బాడీలో మంచి ఎనర్జీ వస్తుంది తప్పనిసరిగా ఎవరికైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే. అట్లాగే ఆంజనేయ స్వామి వారి జయంతి అనేటువంటిది చాలా ఉత్తర దక్షిణ భారతదేశాలలో 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒక ఆయన అడిగారు నన్ను, అసలు ఆంజనేయ స్వామి వారు పుట్టింది ఉత్తర భారతదేశంలో కదా, నువ్వు వైశాఖ మాసంలో ఎట్లా చేస్తావు, వాళ్ళు ఏది చెబితే అదే చేయాలి అని చెప్పి ఒక ఆయన నన్ను అడిగారు. నిజమే, బాగానే ఉంది. మన ఋషులు మునులు దక్షిణ ఉత్తర భారతదేశాలకు సంబంధించినటువంటి సంప్రదాయాలు కాదు, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రాలని మనకు అందించినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ద్వారా హనుమత్ జయంతి చేయాలి కదా అని చెప్పి నేను ఒక శ్లోకాన్ని చెప్పాను. అది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. చైత్రశుద్ధ పౌర్ణమి, దీంట్లో ఏంటంటే దక్షిణ ఉత్తర భారతదేశాలలో అంటే వాళ్ళది వాళ్ళకు వచ్చేసరికి ఏమో సౌరమానం అంటారు, మనదేమో చాంద్రమానం అంటాం. మనం స్వస్తి స్త్రీ చాంద్రమానేన అని చెప్పి రాస్తూ ఉంటాం. వాళ్ళు స్వస్తి స్త్రీ సౌరమానేన అని చెప్పి రాస్తూ ఉంటారు. వాళ్ళు సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు, మనం చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం. అందుకనే మనం అమావాస్యను విసర్జిస్తాం, పౌర్ణమిని పండగ చేస్తాం. వాళ్ళు పౌర్ణమిని అమావాస్యగా భావించి విసర్జిస్తారు, అమావాస్య రోజున పండగ చేస్తారు. దీపావళి చూడండి ఏం చేస్తారు, దీపావళి లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా, అలానే ప్రతి అమావాస్య కూడా వాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేస్తుంటారు నార్త్ ఇండియన్స్ బాగా, ఎవ్రీ మంత్. అంటే వాళ్ళకి ఒక పండగ రోజు అనమాట. మనకేమో పితృదినంగా భావిస్తూ ఉంటాం మనం దాన్ని, అమావాస్యని. ఇక్కడ వాళ్ళ సౌరమానం ప్రకారం వాళ్ళకి ఆ రోజున వైశాఖ బహుళ దశమి వస్తుంది చైత్రశుద్ధ పౌర్ణమికి. సౌరమానం ప్రకారం మనం ఉంటున్నది, మనం ఏమో ఫాలో అవుతున్నాం చంద్రమానం. మరి మన అంటే అంటున్నాను కదా, మన ఏడుపు మనమే ఏడవాలి కానీ పక్కవాడు ఏడుపు మనం ఎందుకు ఏడుస్తాం? ఎంతసేపటికి ఏంటంటే పక్కవాడు ఏదో చేస్తున్నాడు, వాడికి దాంట్లో ఏదో వస్తుంది, మనం కూడా వేలు పెడదాం అనేటువంటి ఒక ఆలోచన స్థితే ఎక్కువగా మన వాళ్ళలో ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎక్కువగా ఉందని చెప్తారు. నన్ను తిట్టుకున్నా పర్లేదు, ముఖ్యంగా ఎక్కువగా మన వాళ్ళలో ఉంది ఏంటంటే మన ధర్మాన్ని వదిలిపెట్టి పక్క వాళ్ళ ధర్మంలో దూరదాం, అంతే. దాంట్లో ఏముందో అది చేస్తే బాగుంటుంది కదా. అందుకనే ఇప్పుడు మతాలు మారిపోవటం ఇవన్నీ కూడా కేవలం అదే కదా. నిజం గురుగారు, అవును. మత మార్పులు ఎందుకు అంత ఘోరంగా అంత అధిక సంఖ్యలో జరుగుతున్నాయి అంటే, నువ్వు పరధర్మం వైపు కన్నెత్తి చూస్తున్నావు, నువ్వు చూసావో లేదో టక్కన లాగేస్తున్నారు వాళ్ళు, ఆ దరిద్రంలోకి వెళ్ళిపోతున్నావు, ఈ అదృష్టాన్ని వదులుకుంటున్నావు. సో అలాంటి పరధర్మం కంటే కూడాను ఒకటే పరధర్మో భయావహ అనేటువంటిది ఒక శాస్త్రం. పరధర్మం ఎప్పుడు కూడా భయంకరంగానే ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను ఉండేంత స్వతంత్రంగా ఆనందంగా పక్కింటికి పోతే నేను ఉండలేను కదా. కుర్చీ కూడా మొత్తం ఆక్యుపై చేసి కూర్చోలేము పక్కింటికి పోతే, అవునా? మన ఇంట్లో మనం దర్జాగా కూర్చుంటాం, పక్కింటికి పోతే ఎట్లా కూర్చుంటాం? స్వధర్మో నిధనం శ్రేయ. మన ధర్మం మనకి ఎప్పుడు కూడాను ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది, గౌరవాన్ని ఇస్తుంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన ధర్మాన్ని వదలకుండా పరధర్మం గురించి తెలుసుకోవాలని తెలుసుకోవటం తప్పు కాదు,
ఓకే. దాంట్లో తలదూర్చడమే తప్పు. హుహు. కాబట్టి మన ధర్మాన్ని వదిలిపెట్టడం అంతకంటే కరెక్ట్ కాదు. హ్మ్. చైత్రశుద్ధ పౌర్ణమి, ఈ పౌర్ణానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్యం ఉంది. ఓకే. ఏమిటి అంటే సీతారాములు అడవికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని తీసుకుపోయినప్పుడు హ్మ్. ఆంజనేయ స్వామి వారిని సీతాదేవి జాడ తెలుసుకోరమ్మని చెప్పి లంకకు పంపిస్తారు. ఓకే. అవునా? వీళ్ళందరూ కూడాను హ్మ్. ఈ వెళ్ళిన సమయంలో సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి వారు చూసిందే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు. ఓహ్! ఆయన వెళ్ళింది దీనికోసం సీతాదేవి సీతమ్మ వారు. జాడ తెలుసుకోవడం కోసమే ఆయన అంత దూరం ప్రయాణం చేశారు. అవును. అన్ని యోజనాల సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. హ్మ్. అక్కడ ఆ రోజున జయం కలిగింది కాబట్టి, Hmm. వెళ్ళిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆ రోజు హనుమత్ విజయోత్సవం అంటారు. హుహుహు. విజయోత్సవానికి జయంతికి చాలా తేడా ఉంది తేడా ఉంది. కదా. అవును గురుగారు. విజయం కలిగినటువంటి రోజు కాబట్టి హ్మ్. మన ప్రపంచం మొత్తానికి తల్లి అయినటువంటి సీతమ్మ వారిని జాడ కనుక్కున్న రోజు కాబట్టి, వెళ్ళింది ఆంజనేయ స్వామి వారు కాబట్టి, ఆంజనేయ స్వామి వారు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరింది కాబట్టి, హ్మ్. ఆంజనేయ స్వామి వారికి విజయం చేకూరింది కాబట్టి ఆ రోజున విజయోత్సవం చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఓకే. దాన్ని హనుమ జయంతిగా పేరు మార్చి చివరికి క్యాలెండర్లో కూడా ముద్రించే దౌర్భాగ్యపు పరిస్థితి దిగజారుతున్నాం మనం. అవును గురుగారు. అది హనుమ జయంతి కాదు. హ్మ్. మరి హనుమ జయంతి ఎప్పుడు చేసుకోవాలి? హ్మ్. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే హ్మ్. పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనేటువంటి శ్లోకం ఉంది. ఓకే. దాని అర్థం ఏమిటి? వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో, హ్మ్. కృష్ణాయాం కృష్ణపక్షంలో, హ్మ్. దశమ్యాం దశమి రోజున, ఓకే. మందవాసరే శనివారం రోజున, హ్మ్. పూర్వాభాద్ర ప్రభూతాయ హ్మ్. పూర్వాభాద్ర నక్షత్రంలో హ్మ్. ఆంజనేయ స్వామి వారి జననం జరిగిందిట. ఓకే. మరి అది ఎప్పుడు వస్తుంది? హ్మ్. వైశాఖ బహుళ దశమి. అంటే ఇంగ్లీష్ మాసాల్లో అయితే ఏ మాసం గురువుగారు? ఈ సంవత్సరం జూన్ 1కి వచ్చింది. జూన్ 1కి వచ్చింది. ఓకే. ఇప్పుడు రేపు 23వ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి కాదు అని చెప్పి నిర్మోహమాటంగా హ్మ్. నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఓకే. వైశాఖ బహుళ దశమి జూన్ 1 తారీఖు వచ్చింది ఈ సంవత్సరం. ఆ రోజునే హనుమత్ జయంతి అని చెప్పి బలగుద్ది చెప్పవచ్చు. హ్మ్. ఆ రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా చేయాలి అంటే హనుమత్ విజయోత్సవం రోజున చేయొద్దని చెప్పటలా, చేసుకోండి. చేసుకోవచ్చు. ఆయన హనుమత్ జయంతి అని చెప్పి పేరు మార్చి చేయొద్దు. హ్మ్. ధర్మాన్ని మార్చడానికి మనమెవరం? అవును. శాస్త్రాలు మార్చడానికి మనమెవరం? అవును. ఆ రోజు విజయం కలిగింది ఆంజనేయ స్వామి వారికి. చక్కగా పూజ చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, హ్మ్. భజనలు చేసుకోవచ్చు, శోభయాత్రలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే. దానికి చిహ్నంగా, హ్మ్. దానికి గుర్తుగా. అంతేగాని దాని జయంతిగా మారుస్తాము అంటే మాత్రం హ్మ్. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదనే చెప్తాం ఓకే. తప్పనిసరిగా. హ్మ్. హనుమత్ జయంతి హనుమత్ జయంతే, హనుమత్ విజయోత్సవం హనుమత్ విజయోత్సవమే. హ్మ్. దాన్ని ఇప్పుడు హనుమత్ విజయోత్సవం రోజున ఆ హోమాలు చేయకూడదు, ఈ హోమాలు చేయకూడదు అనేది లేదు. హ్మ్. మన ధర్మం ఏంటి? ఏ రోజు నీ మనసుకు సంకల్పిస్తే ఆ రోజు ఆ పూజ చేయమని చెప్తుంది. ఓకే. అంతే కదా. కాబట్టి ఇంకా స్వామివారి విజయోత్సవం రోజున కాబట్టి ఇంకా బాగుంటుంది. అవునవును. విజయోత్సవం అని చెప్పి చేయండి. హ్మ్. హనుమత్ జయంతి అని మాత్రం చెప్పి చేయకండి దయచేసి. చేసే పూజలు సేమ్‌గా ఉన్నా పేరు మాత్రం దేనికది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి జయంతికి చేసినా, విజయోత్సవానికి చేసినా, ఏం చేసినా పూజ. ఒకటే పూజ చేస్తాం. అవును. అభిషేకం చేస్తాం, తమలపాకులతో పూజ చేస్తాం, పూజ చేస్తాం. సింధూరంతో పూజ చేస్తాం, పానకం వడపప్పు నివేదన పెడతాం. హ్మ్. స్వామివారికి ఈ సీజన్‌లో వస్తుంది కాబట్టి మామిడి పండు నివేదన పెడతాం. హ్మ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకా నిజంగా చెప్పాలంటే హనుమత్ విజయోత్సవం రోజున చేయగలిగితే హ్మ్. శ్రీరామనవమి రోజున ఈ 2 రోజుల్లో కూడాను ఓకే. ముఖ్యంగా మామిడి పండ్లు ఎవరికైనా దానం ఇవ్వండి. ఓకే. అంటే పక్వత కలిగినటువంటి పండినటువంటి పండ్లు వచ్చేటువంటి రోజులు ఆ రోజులే. ఇప్పుడు అవును. ముందుగా వస్తున్నాయి కానీ కరెక్ట్‌గా మంచి టేస్టీగా ఉండేటువంటి పండు వచ్చేటువంటి రోజులు ఆ రోజులే. హ్మ్. తప్పనిసరిగా ఎవరికైనా మనం ఒక పండు తినాలి సీజనల్ ఫ్రూట్స్ అనుకుంటే, హ్మ్. ఒక పండు మనం తినే ముందు ఎవరికైనా తాంబూలం ఇచ్చి మనం తర్వాత తీసుకోవడం అనేది మన ఆనవాయితీ. ఓకే. ఫస్ట్ దేవాలయంలో ఇస్తాం. హ్మ్. అలానే ముత్తైదువురికి ఇస్తాం. అలానే గురువులకి ఇస్తాం. హ్మ్. వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం ప్రసాదంగా అది స్వీకరిస్తాం. ఓకే. అలాగే సీజన్ ఏమిటి? హ్మ్. సమ్మర్. అవును. ఇప్పుడు ఓకే ఏసీలు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా అవన్నీ తీసి పక్కన పెడితే హ్మ్. విసనకర్రలు ఉంటాయి. అవును. ఇప్పుడు అసలు జనాలకి తెలియదు కూడా విసనకర్ర అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అది కూడా తాటాకుతో తయారు చేసినటువంటి విసనకర్రలు ఉంటాయి. ఓకే. తాటాకుతో. దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి ఇట్లా హ్మ్. విసురుకుంటే ఏసీ కూడా దాని వెనక్కి రాదు. హ్మ్. తాటాకు ఎంత వెయిట్ ఉంటుంది? వెయిట్ ఉండదు. ఉండదు. చాలా లైట్ ఈ వెయిట్. లైట్ వెయిట్ ఉంటుంది. హ్మ్. దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి పూర్వకాలంలో అట్లానే ఉండేదమ్మా. మంచాల మీద హుహుహు. చక్కగా పడుకొని మధ్యాహ్నం టైంలో చక్కగా విసురుకుంటూ ఉండేవాడు. హ్మ్. ఆ విసురుకుంటూ ఉండేది దాంట్లో వచ్చే చల్లటి గాలి
అందులో తాటి చెట్టు ఏంటి, చల్లదనం కదా చల్లదనం. కదా, అవును. అది కూడా ఆరోగ్యానికి సూత్రమే మాట చెప్పాలంటే. ఈ సీజన్లో ఇవి నలుగురికి పంచడం ద్వారా ఆ, చాలా మంచి జరుగుతుంది. ఓకే. హనుమతి విజయోత్సవం రోజున కావచ్చు, శ్రీరామ శ్రీరామనవమి రోజున కావచ్చు, నిజంగానే హనుమతి జయంతి రోజున కావచ్చు, మధ్యలో శంకర జయంతి వస్తుంది వైశాఖ శుద్ధ పంచమి రోజున, ఆ రోజున కావచ్చు, లేదా ఒక బ్రాహ్మడికి లేదా మీ గురువు గారికి, మీకు చదువు చెప్పినటువంటి మాస్టర్ గారికి, ఒక ముత్తైదువుకి, ఒక దేవాలయంలో ఒక దేవుడికి ఇచ్చిన తర్వాత మనం పండు తింటే దేవుడిచ్చిన ఫలాలే కదా ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదుగా. కృతజ్ఞత. నువ్వు ఇచ్చిన పండు నీకు ఇస్తున్నాను స్వామి, మిగిలింది నేను తింటాను ప్రసాదం. నిజంగా ఆయన తినేటంటే ఎవరం పెట్టం మనం, అవునా? భగవంతుడు తినేటుంటే భగవంతుడి దగ్గర కూడా స్వార్థం మొదలయ్యి ఉండేది తప్పనిసరిగా. సో కాబట్టి అలా చేయడం అనేది ఇంకా ఉత్తమమైనటువంటి లక్షణం. వీటి ద్వారా మంచి పుణ్యం వస్తుంది. ఎదురు వాళ్ళు చల్లగా ఉన్నారంటే మనం కూడా చల్లగానే ఉంటాం కదా. కాబట్టి ఈ విసనకర్రలు, ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, పానకం అనేది ఏదైతే ఉందో కుండ ఉంటుంది కదమ్మా, చిన్న చిన్న ముంతలు ఉంటాయి, వాటిల్లో కూడా పానకం పోసి దానం ఇవ్వడం కూడా ఉంటుంది. తప్పనిసరిగా అది బ్రాహ్మడు కావచ్చు, ఇంకెవరికైనా సరే కనీసం తప్పనిసరిగా అలా దానం ఇవ్వడం ద్వారా కూడాను మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే కుజుడు ద్వారా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, శని ద్వారా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, వీటి ద్వారా తప్పనిసరిగా వెళ్ళిపోతుంది. కుండ దెంతో తయారు చేస్తాం, ముంత కదా కుజుడు, పానకం అంటే బెల్లంతో తయారు చేస్తాం అంటే శని, దోషం పోతుంది కదా. దీని ద్వారా కూడాను గ్రహస్థితి మనకి మారిపోయి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికైతే హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం వేరు ఈ రెండింటి మధ్య భేదం తెలుసుకొని దానికి తగ్గట్టుగా పూజలు చేసుకుంటే బాగుంటుంది. పూజలు చేయండి, కానీ తేడా మాత్రం తెలుసుకోవాలి కంపల్సరీ. అది మాత్రం తప్పనిసరి. థ్యాంక్ యూ గురుగారు. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.